లేఖనములో చెప్పబడినట్లు నన్ను విశ్వసించువాని అంతరంగం నుండి జీవజల నదులు ప్రవహించును అని చెప్పెను. యోహాను 7:38. ప్రియమైన క్రీస్తు సంగమ, ఈ వాక్యాన్ని ధ్యానిద్దాం రండి. జీవజలం అంటే దేవుని ఆత్మ ద్వారా వచ్చే నూతన జీవితం. ఒక విశ్వాస జీవితం ఇతరులకు ప్రేమ, శాంతి, సత్యం ద్వారా ప్రభావం చూపాలి. దేవునిపై విశ్వాసం, నమ్మకం మనల్ని లోపలి నుండి మార్చుతుంది. విశ్వాసం ఉన్న చోట మాత్రమే దేవుని ఆత్మ పనిచేస్తుంది. దేవుడు బయట అలంకరణను చూడడు, లోపలి హృదయాన్ని చూస్తాడు. మన అంతరంగం శుభ్రంగా అంటే పాపం లేకుండా ఉన్నప్పుడు అక్కడ నుండే దేవుని కార్యం ప్రారంభమవుతుంది. ఒక నిజమైన మార్పు బయట వేషధారణలో కాకుండా లోపల అంతరంగం నుండే వస్తుంది. ఎందుకంటే దేవుడు మన హృదయంలోనే నివసించాలనుకుంటాడు. జీవజలపు ఊటలు ప్రవహించును అనే మాట, ఇది ఒక అద్భుతమైన వాగ్దానం. ఇది దేవుడు మనలను ఆశీర్వదించడానికి మాత్రమే కాదు, మనల్ని ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చుతాడు. మన మాటలు ఇతరులకు జీవాన్నిస్తాయి. అంటే దేవుని ఆత్మతో నింపబడిన మన మాట ద్వారా ఇతరుల జీవితాన్ని నిలబెడతాడు, ఇతరుల జీవితాన్ని మారుస్తాడు. మన జీవితం ఇతరులకు ఆశను చూపిస్తుంది. మన ద్వారా దేవుని ప్రేమ ప్రవహిస్తుంది. సహోదరులారా, ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకుందాం. నేను క్రీస్తును విశ్వసిస్తున్నానా లేదా? నాకు తెలిసిందే విశ్వాసం అనుకుంటున్నానా అని? నా అంతరంగం అసలు దేవునికి తెరిచి ఉంచానా లేదా అని? ఈ నా విశ్వాస జీవితం ఇతరులకు జీవజలంగా మారుతుందా లేదా అని? మన జీవితం జీవజలంగా మారడం ఏంటి అని అనుకుంటున్నారా? దేవుని ఆత్మ మనలో ఉంటే ఆ ఆత్మ జీవజలమే కదా. మనలో వచ్చే ప్రతి ప్రేరణ ఆ పవిత్రాత్మ నుండే పొందుకుంటాం కదా. దేవుని ఆత్మ ప్రేరణ ద్వారా మనం చేసే ప్రతి పని ఇతరుల జీవితాలను మార్చే ఇంధనంగా పనిచేస్తుంది. అది మనం చేసే సహాయం ద్వారానా, మనం చెప్పే మాట ద్వారానా, మనం చూపే ప్రేమ ద్వారానా అవ్వచ్చు. దేవుడు మనలో పనిచేస్తాడు. దేవుని ప్రేమను ఇతరులకు పంచే వారధిగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఇదే విధంగా మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుతాం. ఇలాంటివి లేని విశ్వాసం వ్యర్థమే కదా. అందుకే మన జీవితాల్ని, మన హృదయాన్ని దేవునికి అప్పగిద్దాం. మన హృదయం క్రీస్తు కోసం సిద్ధం చేద్దాం. మనలో క్రీస్తు ఉంటేనే, ఆయన ఆత్మతో మనం నింపబడితేనే అప్పుడు మన అంతరంగం నుండి జీవజలపు ఊటలు ప్రవహిస్తాయి. ఇది మనకు ఆశీర్వాదమే, అలాగే ఇతరులకు కూడా మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడం అంటే దీనికంటే గొప్ప ఆశీర్వాదం ఒక క్రైస్తవ విశ్వాస జీవితంలో ఇంకేముంటుంది మిత్రమా?